నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకోవాలని, వారి జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్. కార్మికులకు కడుపులు నింపండి, పొరక చేత పట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సీఎం చంద్రబాబుకు సిగ్గుచేటని ఎద్దేవా చేసిన సిపిఎం నాయకులు. బాలా డెంటల్ క్లినిక్ నందు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్, బేసిల్ టీత్ ఇంప్లాంటేషన్ పై శిక్షణ తరగతులు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. వాసవి జాగృతి క్లబ్ నవనంది, నూనెపల్లె పొట్టి శ్రీరాములు క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలని మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణం సంజీవనగర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే నంద్యాల ఆర్యవైశ్య సంఘం మరియు మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ దీక్షను చేపట్టి ప్రాణాలను త్యాగం చేసి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు, త్యాగమూర్తి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి త్యాగాల ఫలితంగా నేడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని తెలిపారు. వారి జీవిత విశేషాలను విద్యార్థులు తెలుసుకోవాలని, పాఠ్యపుస్తకాలలో చేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు బింగుమల శాంసుందర్, మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుబ్బరాడన్న ఈరోజు కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి జన్మదినోత్సవం కాబట్టి గతంలో కూడా ఎన్నికల ముందు కూడా చాలా పెద్ద ఎత్తున చేశాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా పలచనగా కనబడతా ఉంది. ఏదేమైనా సరే వారికి స్మరించుకుంటూ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి త్యాగం చేసిన మహానుభావుడు దాదాపు 56 రోజులు ఏం తినకుండా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలా, ప్రత్యేక రాష్ట్రం కావాలా, భాష అని చెప్పి త్యాగం చేసిన మహా వ్యక్తి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు సాధించి పెట్టినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయనకు గుర్తు తెచ్చుకోవడానికి ఉన్నాము. ఆయన ఆశయాలు ప్రతి వ్యక్తి ఆచరణీయం. దాదాపుగా 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు పాలకుల నుంచి బయటికి తీసి తెచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన మనకందరికీ ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగానే మనం అనుకుంటా ఉన్నాము. ఆయన ఎన్ని రకాలుగా సంస్కరణవేత్త అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది. మళ్ళొకసారి నేను మీకు వివరిస్తాను. ఆయన ఆ టైంలో బ్రిటిష్ కాలంలో నెల్లూరులో అనుకుంటారు ఒక టెంపుల్ ఉండింది. ఆ టెంపుల్లోకి ఎస్సీలకు ప్రవేశం లేకుండా ఉండేది. బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడి ఖచ్చితంగా దాంట్లో కూడా ఎస్సీలకు ప్రవేశం కావాలని చెప్పేసి పోరాడి ఆయన ఏ రకంగా చేశాడంటే, ఆయన ఎప్పుడు అంగి లేకుండా ఉండే వ్యక్తి. మెడలో ఒక పలక వేసుకొని ఆ పలక మీద రాసుకొని ఎస్సీలకు కూడా సమానంగా అన్ని హక్కులు కావాలని పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన విధానాలు ఎప్పుడు ఆచరణ యోగ్యం. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఆయనకు చెప్పిన బిరుదు ఏమిరా అంటే, స్వామి మీ అట్లాంటి వాళ్ళు ఒక్క 10 మంది ఉంటే 20 సంవత్సరాల క్రితమే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది అని చెప్పేసి చెప్పడం, ఆయనకు కీర్తించడం మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఆయన తన భార్య చనిపోయిన తర్వాత ఆయన తన శేష జీవితాన్ని గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో
పాటించాలని చెప్పేసి అక్కడికి వెళ్తే ఈయనకు ఉండే ఆ శక్తిని చూసి మహాత్మా గాంధీ మీరు ఇక్కడ కాదు ఉండవలసింది ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని తేజోవంతం చేయమని చెప్పేసి మళ్ళీ ఆయనను పంపించిన వ్యక్తి ఆయన. ట్రూ గాంధేయవాది ఎవరు అంటే పొట్టి శ్రీరాములు అని చెప్పేసి చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తికి మనము ప్రతిరోజు ఆయన ఆచరణ యోగ్యమైన పదాలు గుర్తు తెచ్చుకుంటూ ఆయనకు మరొకసారి మననం చేసుకోవాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నంద్యాల ప్రజలకి అందరికీ పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి అడుగుజాడలో ఆంధ్రప్రదేశ్లో అందరూ నడుస్తూ, ఎందుకనంటే ఆయన తెలుగు వారంతా ఒక చోటు ఉండాలి, మనకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఆమరణ దీక్ష చేపట్టి 58 రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణించిన ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే యువత మనమందరము ఆయన అడుగుజాడలలో ఆయన ఆశయాల కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రం తెలుగు వాళ్ళంతా ఐకమత్యంగా ఉండి ఒక రాష్ట్రంగా ఏర్పడడానికి ముఖ్య కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆశయాలను మనం పాటిస్తూ ఆయన బాటలో అందరూ నడవాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 124 జయంతి పూర్తి చేసుకుని 125వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, నంద్యాల అమ్మవార్శాల, నంద్యాలలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఈరోజు సంజీనగర్ గేట్ నందరి గల పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వారి వల్లనే మనం ఈరోజు ఇంత హాయిగా ఉన్నాము. వారు చేసిన సేవ ఎన్నడూ మరవలేమని చెప్తున్నాం. గత 120 సంవత్సరాలుగా మన పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం అందరం ఘనంగా జరుపుకుంటున్నాము. అదృష్టవశాత్తు 2 సంవత్సరాల కిందటి నుంచి గవర్నమెంట్ కూడా పొట్టి శ్రీరాములు గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా జరపమని చెప్పడం మనకు ఎంతో ఆనందదాయకం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ యాజ్ ప్రెసిడెంట్గా వారికి ఖండన నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పని 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి అసూలు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితంగానే ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి యొక్క స్వాతంత్రాలు. మరి ఆ యొక్క మహానుభావుడి యొక్క త్యాగాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ రోజున జయంతి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా అన్ని చోట్ల నిర్వహించుకోవడం జరుగుతుంది. పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా 125వ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి తరపున నివాళులు అర్పించడానికి వచ్చాము. ఆయన చేసిన త్యాగానికి మనకు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఆయనకు ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు తెలుపుకుంటాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య మహిళా మండలి వారు ఆయనకు నివాళులు అర్పించి పూలమాలను సమర్పించాము. ఆయన మనకు ఎంతగానో కృషి చేశారు. కాలే కడుపులకు కడుపు నిండా అన్నం పెట్టాలని, కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని పొరక చేతపట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని సిపిఎం నాయకులు ఎద్దేవా చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 42వ వార్డులో వారు పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నవారు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలు జీవిస్తున్నారని, పారిశుద్ధ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంపై దృష్టి సారించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు తగిన జీతాలు సకాలంలో ఇవ్వాలని, 6 నెలలు సంవత్సరం కావస్తున్నా జీతాలను చెల్లించలేదని, కడుపు నింపి పని చేయించుకోవాలని,
తానే పొరకపట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ పనిని ప్రతిపక్షం చేయాలని అధికార పక్షం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 42వ వార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళ జీవితాలు ఒకసారి పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఒక్కసారి చూడండి. ఇటు మీరు చూసేటువంటి డబ్బున్నటువంటి వాళ్ళ ఏరియాల్లో తిరిగి సిమెంట్ రోడ్లు ఉన్నటువంటి ఏరియాలో తిరగడం కాదు, పేదలు నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలను పరిశీలించండి మీరు అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు పత్రికలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు పొరకబట్టాడు. పొరకబట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తగినంత జీతాలు ఇవ్వండి. మున్సిపల్ వర్కర్స్కు నువ్వు భూనే పెట్టవు, భూ పెట్టకుండా పని చేయమంటే ఎవరు చేస్తారు? వాళ్ళకు జీతాలు 6 నెలలు సంవత్సరాలుగా జీతాలు లేవు. స్వచ్ఛ భారత్ వాళ్ళకి లేవు, మున్సిపల్ వర్కర్స్కి లేవు. వాళ్ళ కడుపుండి అన్నం పెట్టు, అన్నం పెడితే వాళ్ళతో పని చేయించు. పని చేయించావని నేను పొరకబట్టుకుంటా అని చెప్పి ఫోటో కోసం నువ్వు నీ కొడుకు పట్టుకుంటే కాదు. ఆ పని ప్రతిపక్షాలు చేయాలా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి జైలెత్తి చూపించాలా. వాటి పట్ల ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ వాళ్ళే మేము పొరకబట్టుకుంటే నిజంగా మీ ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. ప్రజా చైతన్య యాత్ర పేరు మీద వార్డులలో ఏరియా వీధుల్లో ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ప్రజల్ని కలుసుకుంటూ ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో ఈ ప్రజా చైతన్య యాత్ర నడుస్తూ ఉంది. ఇప్పటికే చాలా వీధుల్లో మేము పరిశీలనకి వెళ్ళినప్పుడు తీవ్రంగా కాలువ సమస్యలు, మరుగుదొడ్ల సమస్యలు, నీటి సమస్యలు తీవ్రంగా నంద్యాలలో కనపడతా ఉన్నాయి. ఈరోజు బయటిపేట ప్రాంతాన్ని పరిశీలన చేస్తే కాలువ ముందు వాళ్ళు నివసిస్తున్నారా, కాలువలో నివసిస్తున్నారా అన్న పద్ధతుల్లోనే ఈరోజు దుర్గంధము ఉండే పరిస్థితి ఈరోజు ఉంది. బయటిపేట ప్రాంతంలో మరుగుదొడ్ల సమస్య ఒక సమస్య అయితే ఈ కాలువల సమస్య తీవ్రంగా ఉంది. ఇరుకు సందులు, ఆ ఇరుకు సందుల్లోనే కాలువలు రోడ్లెక్కి పారే పరిస్థితి ఉన్నా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం. 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంగా కాలువలు వేపిస్తాము, కాలువ వెడల్పు చేస్తాము, రోడ్లు వేపిస్తామని చెప్పి పద్ధతిలో చెప్తా ఉన్నారు. అయితే ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు చెప్పడము, ఎన్నికల సందర్భంగా మాట్లాడడం, తర్వాత రాకపోవడం ఈ దుస్థితికి కారణం అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ మదిలేరు వాగుకు సంబంధించి రక్షణ గోడ నిర్మాణం ఆ రోజు చేశారు, ఇక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది. వాస్తవంగా మదిలేరు వాగు రక్షణ గోడ నిర్మాణం పూర్తిగా కడితే నీటి నుంచి ప్రమాదం ఉండదు. ఈరోజు అక్కడ త్వరలాగా ఉంది. ఆ నీరు వచ్చినప్పుడు అధికంగా వచ్చినప్పుడు ఏడు దాకా ఆపినట్టే ఉంది, ఆడిపోయి తిరుక్కో వస్తాయి వాటర్ మొత్తం. కాబట్టి ఈ అర్ధ రక్షణ గోడ కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఈ రక్షణ గోడ నిర్మాణం పూర్తి కావాలని చెప్పి బయటపేట ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లా నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాయి, తీవ్ర సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. నంద్యాల పట్టణం టెక్కెనందు ఏర్పాటు చేసిన బాలా డెంటల్ క్లినిక్ నందు డాక్టర్ సంతోష్ మరియు డాక్టర్ అనుషాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ సుమంత్ కృష్ణ చేత బేసిల్ ఇంప్లాంట్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ పై శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులలో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన దంత వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంత వైద్యులు మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీలో భాగంగా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ బేసిల్ ఇంప్లాంట్ ద్వారా 72 గంటలలో పేషెంట్ దైనందిన జీవితంలో పాల్గొని ఆహారాన్ని తీసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. Full mouth rehabilitation. The beauty of this particle basal implant series, you can actually place the teeth within 72 hours. మనం 72 గంటల్లోనే మనకు ఫిక్స్డ్ పల్లి చేయొచ్చు ఆయన, రైట్. సో ఆయనకు పల్లి తీసిన వెంటనే లుక్ వైజ్ కానీ లేకపోతే తినడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైట్, వీ కెన్ డైరెక్ట్లీ ప్లేస్ ద టీత్ వితిన్ 72 hours. దట్ టు ఫిక్స్డ్ టీత్, రైట్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ basal implants. Okay, so this is the advanced techniques right now what we are doing, right. It is a well accepted all around the world. నేను డాక్టర్ సంతోష్, నంద్యాల నందు బాలా డెంటల్ క్లినిక్ నడిపిస్తున్నాము. ఇక్కడికి ఈరోజు ఒక బేసల్ ఇంప్లాంట్ వర్క్షాప్ అని చెప్పి దాన్ని ఒక 10 మంది డాక్టర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మాతో పాటు
డాక్టర్ సుమంత్ కృష్ణ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 10 మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ నంద్యాల నుంచే కాకుండా త్రూఅవుట్ ఇండియా, కొంతమంది ఒక డాక్టర్ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి, ఒక డాక్టర్ గారు మాల్దీవ్స్ నుంచి వచ్చారు ట్రైనింగ్ తీసుకోవడానికి, కొంతమంది దావన్గిరి కర్ణాటక సైడ్ నుంచి కూడా వచ్చారు. సో వీ హ్యావ్ డన్ డైరెక్ట్లీ ఆన్ ద పేషెంట్ ఆల్సో ఈ డెంటల్ బేసల్ ఇంప్లాంట్స్ ఎలా చేయాలి. ఈ బేసల్ ఇంప్లాంట్స్ 72 అవర్స్లో, అంటే కేవలం 3 రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు అమర్చగలిగే టెక్నిక్ కాబట్టి, సో దీని గురించి ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ వర్క్షాప్ కండక్ట్ చేసాం ఈరోజు. సో చాలా బాగా జరిగింది. సో ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. నా పేరు డాక్టర్ సుమంత్ కృష్ణ. నేను బేసిక్గా హైదరాబాద్లో ఉంటాను అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్గా ఐఎమ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ బేసిక్గా. అలాగే ఈ బేసల్ ఇంప్లాంట్స్, కార్టికల్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా నేను అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. హైదరాబాద్లే కాకుండా ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా కూడా నేను కన్సల్టేషన్స్ ఇవన్నీ చేస్తుంటాను. బట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా సో వీ స్టార్టెడ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ బేసల్ ఇంప్లాంట్స్ మీద వేరే డాక్టర్స్ కూడా, అలాగే చాలామంది పేషెంట్స్ కూడా దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి వీ స్టార్టెడ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఒక 3.5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాము. ఇవి ఇప్పటిదాకా అంటే ఈ రోజు మనం నంద్యాలలో చేసిన ఈ ప్రోగ్రామ్ కలుపుకొని అప్రాక్సిమేట్లీ ఒక 1600 మంది డాక్టర్స్ని మనం లైవ్గా ట్రైన్ చేసాం. అంటే వాళ్ళకు పేషెంట్స్ని కూడా ప్రొవైడ్ చేసేసి, సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్లలో మనం కేవలం 72 గంటల్లోనే మనం వీ కెన్ యాక్చువల్లీ గివ్ అ ఫిక్స్డ్ టీత్ టు ద పేషెంట్. సో దట్ అది ఎంత అడ్వాంటేజ్ అంటే వాళ్ళకు వితిన్ 3 daysలో నాట్ ఓన్లీ మనకు తినడానికినే కాకుండా ఈవెన్ చూడడానికి కూడా, అంటే సోషల్ వైజ్గా తీసుకుంటే కూడా ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ యాక్సెప్టెన్స్, రైట్? అండ్ ఏవైతే మనం ఇంప్లాంట్స్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆన్ పార్ విత్ ది ఫారిన్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, వాటికి ఈక్వలెంట్గానే ఇక్కడ అన్ని ఐఎస్ఓ సర్టిఫైడ్ సెడెస్కో సర్టిఫికేషన్తో ఉండే ఇంప్లాంట్సే మనం వాడుతున్నాం, రైట్? సో ఈ అవకాశం యాక్చువల్గా నాకు ఇచ్చిన బాలా డెంటల్ క్లినిక్ యాజమాన్యానికి, డాక్టర్ సంతోష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. I'm Dr. Jasmine Singh from Jammu. I have been following Bala Dental Clinic for past 2 years. They are putting very good implants and all. So I am following their cases. Through social media, I came to know there is an implant course going on in Bala Dental Clinic. So I booked my tickets and I came here for learning the course. And the 2 days are very good. We learned a lot of implants. Thank you. డాక్టర్ రామ్మోహన్. ఈ బాలా డెంటల్ క్లినిక్ వాళ్ళు మనకు ఈ నంద్యాల డాక్టర్స్కి ఇంకా మిగతా వాళ్ళకి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ డాక్టర్ సుమంత్ కృష్ణజే ఇవి చేయించారు. బేసల్ ఇంప్లాంట్ అనేది చాలా యూస్ఫుల్, ప్లస్ తొందరగా పేషెంట్కి ఇబ్బంది లేకుండా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా ఫుల్ మౌత్ చేసుకోవడానికి రిహాబిలిటేషన్ అంటారు. సో ఇవి ఈ డాక్టర్స్ ఇక్కడ నంద్యాల వాళ్ళు కానీ లేదంటే చుట్టూ ఇక్కడ వాళ్ళు కానీ వినియోగించుకొని ప్రజలు కూడా ఇలాంటివి కొంచెం ఇంకా మోటివేట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. I'm Dr. Pavitra. I'm coming from Bangalore, Karnataka. I'm following Dr. Bala's dental clinic from past 2 years, and I came to know that there is a rehabilitation course with implants happening here. So I came here to learn the program. It's very helpful for patients, edentulous patients, where full mouth rehabilitation can be done, and it will be comfortable and very helpful. So I request patients to undergo these treatments and get the treatment. నేను డాక్టర్ అనుష, బాలా డెంటల్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 2 సంవత్సరాలుగా బేసిల్ ఇంప్లాంట్ కోర్స్ కోసం నేర్చుకొని వచ్చి 2 సంవత్సరాలుగా ఇక్కడే మేము కేసెస్ చేస్తూ ఉన్నాము. అన్ని కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చేస్తున్నాము. ఈ సాటర్డే సండే రోజు హైదరాబాద్ నుంచి డాక్టర్ సుమన్ సార్ అని వచ్చి కోర్స్ కండక్ట్ చేస్తున్నారు. కోర్స్ చాలా బాగా జరిగింది. ఇది అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రేపటి నుండి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 25,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, అలాగే అన్ని మండల కేంద్రాల్లో మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షకులుగా ఉంటారని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయం ఉందని, గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరాలని సూచించారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
10వ తరగతి పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో మధ్యాహ్నం 1:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. రేపటి నుంచి అనగా 17వ తేదీ నుంచి మనము మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. మొత్తం మన జిల్లాలో 130 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ 130 కేంద్రాల్లో 25,542 మంది విద్యార్థులు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈసారి పరీక్షలు చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా పూర్తి చేస్తున్నాము. ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగింది. బెంచులు కానీ, ఫ్యాన్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ మరియు వైద్య సంబంధించి ఏఎన్ఎంలను కూడా అక్కడ నియమించడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఆ మండల విద్యాధికారులను అబ్జర్వర్లుగా నియమించడం జరిగింది. వారు ఆ మండలంలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించి అందులో ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పిల్లలు పరీక్ష రాయడానికి ఆ మండల విద్యాధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈసారి మన జిల్లాలో చాలా పకడ్బందీగా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా పిల్లలందరూ కూడా చక్కగా పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించే విధంగా అన్ని రకాల చర్యలను కూడా తీసుకున్నాము. ఈసారి మన జిల్లా ముందు వరుసలో ఉంటుందని, మంచి పరీక్షా ఫలితాలు సాధిస్తారని మన విద్యార్థులు ఆశిస్తున్నాం. ప్రతిరోజు 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతుంది. 12:45 వరకు ఉంటుంది. అయితే ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇవి కూడా 9:30కి స్టార్ట్ అయ్యి 12:30కి ముగుస్తాయి. పిల్లలు మాత్రం 9కే పరీక్ష హాల్లో ఉండాలి. ఎందుకంటే ముందుగా కొన్ని ఫిలప్ చేయాల్సిన ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్నింగ్ స్కూల్ నడుస్తుంది కాబట్టి పరీక్షా కేంద్రాల్లో ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం నుంచే పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 వరకు పాఠశాలలు. నంద్యాల భర్తమాత గుడి ఫంక్షన్ హాల్లో వాసవి జాగృతి క్లబ్ నవనంది, నూనెపల్లె పొట్టి శ్రీరాములు క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం జరిగింది. జాగృతి క్లబ్ నవనంది ఉమ్మడి జిల్లాల చార్టర్ గవర్నర్ బింగమల్ల శ్యాంసుందర్ గుప్తా చేతుల మీదుగా నూతన చార్టర్ అధ్యక్షుడిగా కూరాకు శ్రీనివాస్ దత్తాత్రేయ, కార్యదర్శిగా వల్లంకొండ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా ఎలిశెట్టి తేజ మరియు వారి కార్యవర్గం, పొట్టి శ్రీరాములు క్లబ్ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి మరియు వారి కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్ తిరువేది వేణుగోపాల్, గౌరవ అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్, ఇంటర్నేషనల్ కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తా, నంద్యాల జిల్లా ఆర్య సంఘం గౌరవ అధ్యక్షుడు కండె శ్యాంసుందర్లాల్, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మురళీ మోహన్, సెక్రటరీ శ్రీనివాస్, భవనాసి నాగమహేష్, పబ్బతి వేణు పాల్గొన్నారు. తిరువీధి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం వ్యాపార అభివృద్ధి, ఉచిత వివాహాలు, వడ్డీ లేని రుణాలు తదితర అంశాలతో ఈ క్లబ్ ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ మలిపెద్ది నాగరాజు, క్యాబినెట్ కోశాధికారి బొగ్గరపు ధనుంజయ, డిప్యూటీ గవర్నర్ పుష్పలత, ఐసీసీ ఆఫీసర్స్ గూండా నాగసుప్రజ, రమణయ్య, అనిల్, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు, సేవా సంస్థల ప్రతినిధులు, బంధుమిత్రులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను సన్మానించారు. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఉన్నటువంటి కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాసవి జాగృతి క్లబ్ నవనంది, అదేవిధంగా వాసవి జాగృతి క్లబ్ పొట్టి శ్రీరాములు గారి 2 క్లబ్బుల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకుడు గవర్నర్ గారు శ్యామ్ సుందర్ గుప్తా గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్ల యొక్క సహకారంతో ఈ 2 క్లబ్బులు ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు పవిత్రమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం కాబట్టి ఈ రోజున ఆ మహానుభావుడి యొక్క జయంతి రోజున ఈ 2 క్లబ్బులు ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. మరి సంస్థ ఆశయాల్లో ముఖ్యమైనటువంటి సేవ, నాయకత్వం, స్నేహం, దీంతో పాటుగా వ్యాపార అభివృద్ధి అనేది 4 క్యాప్షన్లుగా తీసుకొని ఈ 4 కార్యక్రమాల్లో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ముందంజలో ఉందని చెప్పని తెలియజేస్తున్నాము. సంవత్సర కాలం క్రితం ప్రారంభించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఈ రోజున 1020 మంది సభ్యులతో రేపు మార్చి 23వ తారీఖున ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేసుకునే స్థాయికి ఎదిగిందని చెప్పని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు ప్రారంభించబడుతున్నటువంటి 2 క్లబ్బులు వాసవి జాగృతి క్లబ్ నవనంది, వాసవి జాగృతి క్లబ్ పొట్టి శ్రీరాములు, ఈ 2 క్లబ్బుల యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీలు, అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులకి, వారి సహకరించిన బోర్డు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నంద్యాల జిల్లాలో ఫస్ట్ నంద్యాలకే ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. ఈ క్లబ్ ఇన్స్టలేషన్కి ఇచ్చేసిన ఇంటర్నేషనల్ చార్టర్ ఫౌండర్ ప్రెసిడెంట్ గారు తిరిగి వేణుగోపాల్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము క్లబ్ ప్రారంభిస్తున్నాం సార్ అంటే ఖచ్చితంగా నేను వస్తానని చెప్పి రావడం జరిగింది. అలాగే వాళ్ళ కమిటీకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్లబ్ నూతన ప్రథమ అధ్యక్షునిగా కూరాక్ శ్రీనివాసులు గారు, సెక్రటరీగా సుబ్రహ్మణ్యం, కోశాధికారి తేజ, 3 యంగ్స్టర్స్ వారు సేవ చేస్తా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. వారు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మేము చేదోడు వాదోడుగా ఉంటాము. అలాగే ఈ జాయింట్ డిస్ట్రిక్ట్ కూడా నన్ను గవర్నర్గా ఎంచుకోవడము చాలా సంతోషంగా ఉంది. వారు నాకు పెట్టిన బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ను ప్రారంభిస్తున్న సందర్భంగా గవర్నర్గా బాధ్యతలు చేపడుతున్న నా సోదరుడు శ్యామ్ సుందర్ గుప్తాకు, అలాగే జిల్లా అధ్యక్షులుగా ఉన్న కూరాక్ శ్రీనివాసులకు, వల్లంకోట సుబ్రహ్మణ్యం గారికి, అలాగే తేజాకు, ఈ 3కి, అలాగే లీడర్గా ఉన్న మన గవర్నర్ శ్యామ్ సుందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు వాసవి జాగృతి క్లబ్ నవనంది ప్రమాణ స్వీకారానికి గాను వేదిక అలంకరించిన పెద్దలు అందరికీ, చార్టర్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి వేణుగోపాల్ గారికి, వేదిక ముందున్న ఆర్యవైశ్యులందరికీ నా నమస్కారం. ఒక వేదిక ద్వారా ఆర్యవైశ్యులకు సేవ అందించాలనే ఉద్దేశంతో ముందు వచ్చినటువంటి ఈరోజు పెళ్లి కొడుకులు అయినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సీను గారికి, సుబ్రహ్మణ్యం గారికి, తేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజున వారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే వారికి ఎంతో శుభాశిస్సులు, వారి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. నవనంది క్లబ్ ప్రమాణ స్వీకారం ఈరోజు మేము ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేశాము. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథి ఫిరోజు గారు మరియు భవనాసి నాగ మహేష్ గారు, బింగుమల్ల శ్యామ్ గారు, కండే శ్యామ్ గారు మరియు పెద్దలు అందరూ హాజరయ్యి ఈరోజు ప్రమాణ స్వీకారం మా పొట్టి శ్రీరాములు నాడు మేము ప్రమాణ స్వీకారం చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్లబ్ తరపున పేదలకు ఎవరికన్నా ఏదన్నా అవసరమైతే బుక్స్ కానీ ల్యాప్టాప్, ఈరోజు ల్యాప్టాప్ కూడా ఒక పేద విద్యార్థికి ఇస్తున్నాము. అట్లా పేద విద్యార్థులు ఎవరన్నా మాతో సందర్భం చెప్తే మేము వాళ్ళకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ నవనంది క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారు కూరాక్ శ్రీనివాస దత్తాత్రేయ గారు, నేను సెక్రటరీగా వల్లంకొండ సుబ్రహ్మణ్యంను, ట్రెజరర్గా ఎలిశెట్టి తేజ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ ఎంతో ప్రేమతో అందరికీ స్వాగతం పలికిన మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకోవాలని, వారి జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్.
కార్మికులకు కడుపులు నింపండి, పొరక చేతపట్టి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సీఎం చంద్రబాబుకు సిగ్గుచేటని ఎద్దేవా చేసిన సిపిఎం నాయకులు. బాలా డెంటల్ క్లినిక్ నందు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్, బేసిల్ టీత్ ఇంప్లాంటేషన్ పై శిక్షణా తరగతులు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని పేర్కొన్న డిఈఓ జనార్దన్ రెడ్డి. వాసవి జాగృతి క్లబ్ నవనంది, నూనెపల్లె పొట్టి శ్రీరాములు క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.